హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. అమృత ప్రణయ్ ఉదంతం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత కూడా అట్లాంటి కేసులు చాలా వచ్చినాయి. అలాంటిదే రీసెంట్గా నవంబర్ 27వ తారీఖు జరిగినటువంటి ఒక హత్యని మనం డీకోడ్ చేసినట్టయితే అమృత ప్రణయ్ కేసును తలపించేటటువంటి మరో ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అని చెప్పేసి మనం చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. ఈ వీడియో చేస్తున్నందుకు నేను సిగ్గుపడుతున్నా. మీరేం చేయండి అంటే ఎవరైతే ఈ రోజుల్లో కులం ఎక్కడుంది అని చెప్పేసి నానా మాటలు మాట్లాడతారు కదా, వాళ్ళందరినీ వరుసపెట్టి కూర్చోబెట్టి వీడియో వాళ్ళందరికీ చూపించండి. మహారాష్ట్రలోని నాందేడ్ సిటీలో ఉన్నటువంటి మిలన్ నగర్లో జరిగింది ఘటన. 20 ఏళ్ల కుర్రాడైనటువంటి సక్షం థాటే అనేటటువంటి అబ్బాయి ప్రేమించిన కారణంగా హత్యకి గురయ్యాడు. అతను ప్రేమించినటువంటి అమ్మాయి అంచల్ అనే అమ్మాయి తనకి అబ్బాయి అంటే ఇష్టము, నేను తీనతోనే జీవితాంతం కూడా ఉంటాను అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీకి చెప్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండి నువ్వు జై భీమ్ వాళ్ళని ఎట్లా ప్రేమిస్తావు అంటే, జై భీమ్ వాళ్ళ అంటే ఎవరో అనుకోకండి, దళితులను అక్కడ వాళ్ళు జై భీమ్ వాళ్ళ అంటున్నారు. సో నువ్వు ఒక దళితుడిని ఎట్లా ప్రేమిస్తావు, నీకు సిగ్గున్నదా అది ఇది అని చెప్పేసి ఆమె నానా మాటలు తిట్టడమే కాక ఆ అబ్బాయి మీద ఆ అమ్మాయి చేత పలు కేసులు పెట్టించాలని ప్రయత్నం చేశారు, తప్పుడు కేసులు. అయితే ఆ అమ్మాయి ససేమిరా అన్నది, నేను ప్రేమించిన అబ్బాయి మంచివాడు, మేమిద్దరం కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాం, నేను ఎట్లా కేసు పెడతా అని చెప్పేసి ఆమె అసలు కేసు పెట్టను అని చెప్పడంతో కథ అక్కడ షురు అయిందనమాట. ఈ అమ్మాయి అంచల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇగో ఈ పిల్లగాడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి ఆ అబ్బాయి మీద కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసు వాళ్ళు ఒక మాట అన్నారు. మరి అట్లాంటి పోలీసు వ్యవస్థ మన సమాజంలో ఉన్నందుకు ఏం చేసుకోవాలి ఇప్పుడు అంటే, వ్యవస్థ కూడా ఇంత దారుణంగా కులాన్ని ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పేసి ఎంత బాధపడాల్సిన సందర్భం ఇది. ఆ పోలీసులు ఏమన్నారంటే, వాళ్ళని వీళ్ళని కొట్టి చంపి మీరు ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తారు కదా, అదేదో మీరు సీదా పోయి ఆ అబ్బాయిని సక్షంని చంపండి అని చెప్పేసి కొంతమంది పోలీసు వాళ్ళు ఆ కుటుంబానికి ఐడియా ఇచ్చిర్రు. వాళ్ళు ఇవ్వడం బాగానే ఉంది, వీళ్ళు చేయడం బాగానే ఉంది, తీరా వెళ్ళి బస్తీ మేసవాలని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే అంచల్ వాళ్ళ సోదరుడు ఉంటాడో అతడు పోలీసులకి ఛాలెంజ్ చేసిండు, సాయంత్రం వరకు నేను సక్షంని చంపేసి మీ ముందరికి వస్తా అని చెప్పేసి. ఇక ఆ ఛాలెంజ్ చేసుడే కాకుండా పోయి ఆ సక్షంను షూట్ చేయడమే కాక ఆ తర్వాత తల బాది చంపేసి స్పాట్లో చంపేసి వచ్చి జరిగినటువంటి కథ ఇదంతా. అంటే పోలీసు వ్యవస్థ కూడా ఏంటి కిరికిరంతా ఈ పంచాయతీ అంతా ఎందుకు పోయి వాడిని చంపుపోండి అని ఐడియా ఇవ్వడం ఏంటి, ప్రేమించిన కారణంగా ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటి, ప్రేమించాడు కాబట్టి ఈరోజు తన జీవితం పోయింది, తన ప్రేయసి బ్రతుకు ఆగమైపోయింది, తన తల్లిదండ్రుల జీవితం ఏంటో ఆగమ్యగోచరంగా ఉంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అసలు అని చూస్తే చాలా టీవీ ఛానళ్ళు వచ్చి ఇది ఆనర్ కిల్లింగ్ అని, పరువు హత్య అని చెప్తారు. అంటే పరువు గురించి ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్న సందర్భం ఉంది మనకి. ప్రేమిస్తే చంపేస్తాం, ప్రేమించావా నీది వేరే కులం కాబట్టి మీరు మా పిల్లని ప్రేమించొద్దు. ఎంతమంది దళిత యువకులు ఈ రోజుల్లో ఇంకా కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కేవలం ప్రేమించినందుకు. అయితే ఇదంతా ఒక ఘటన. అయితే అబ్బాయిని చంపిన కొన్ని గంటలకి ఆ అంచల్కి విషయం తెలిసిన తర్వాత ఆమె అబ్బాయి దగ్గరకు వచ్చి అతని శవం మీద పడి ఏడ్చి, నీ దగ్గరే నేను బ్రతకాలనుకున్నా కాబట్టి ఇప్పుడు నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఆ చనిపోయిన మృతదేహంతో అంచల్ పెళ్లి చేసుకుంది. అంటే సక్షం మృతదేహాన్ని అంచల్ పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి చేసుకున్న కొన్ని గంటలకి అంత్యక్రియలు అయితే అదే అంత్యక్రియలలో ఆమె విధవలాగా అంటే బొట్టు దుడిపేసి పూర్తిగా హిందూ సాంప్రదాయంలో ఒక విడోకి ఎట్లా జరుగుతుందో ఆచారాలు అవన్నిటిని కూడా ఆమె గోత్రు అయింది. అంతేగాక కుటుంబానికి శిక్ష పడాలి అని చెప్పేసి స్ట్రాంగ్గా బ్రూటల్గా శిక్ష వేయాలి, నా కుటుంబానికి ఉరి శిక్ష విధించాలని చెప్పేసి ఆమె సిస్టమ్ని స్టేట్ని కూడా ప్రాధేయపడ్డది. ఈ మొత్తం చూస్తే ఎంత అంటే ఎవరమైనా మానవత్వం అనేది ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వీటిని ఎంకరేజ్ చేస్తారా? చూడండి, అసలు ఒక మృతదేహాన్ని పట్టుకుని ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడం ఏంటి, ఆ తర్వాత అదే మృతదేహం అంత్యక్రియలప్పుడు ఆమె విడోగా మారటం ఏంటి, అసలు ఇదంతా ఎక్కడ షురు అయింది? ప్రేమ దగ్గర షురు అయింది కదా. అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించినప్పుడు సామాజికంగా కూడా అది చాలా ప్రేమవంతంగా ఉండాలి, అందరినీ కలుపుతూ ఉండాలి, రెండు కుటుంబాలు ఏకం అవ్వాల్సినటువంటి సందర్భం అది. కానీ ఇక్కడ ఏమవుతుంది, కుటుంబాలు విచ్ఛిన్నమవటమే కాక సమాజానికి ఇలాంటి ఘటనలు ఏ సందేశాన్ని ఇస్తున్నాయి అంటే ఏమనుకోవాలి మనం? అమృత ప్రణయ్ ఘటనలో కూడా తండ్రిని సమర్థించి ఈ ప్రేమికులను తప్పుపట్టినటువంటి వ్యవస్థలో మనం ఉంటున్నాం. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి ఇప్పుడు?
ఆ ఫ్యామిలీని ఇప్పటికీ 5 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అందులో ఆ అమ్మాయి తల్లి, తండ్రి, సోదరులు ఉన్నారు. ఒక అబ్బాయి మైనర్ ఉంటే అతన్ని అబ్జర్వేషన్కి, హోమ్కి తరలించారు. లీగల్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయింది, కరెక్టే. కానీ ఒక అబ్బాయిని చంపడం ద్వారా వాళ్ళ కూతురు ఇంకా మంచిగా బతుకుతుంది అనేటటువంటి ఆలోచన తల్లిదండ్రులకు ఎందుకు వచ్చింది? కేవలం తక్కువ కులమైనంత మాత్రాన ఇంకా పెళ్లి చేయకూడదు వాడికి ఇచ్చి అనేటటువంటి ఆలోచన విధానం ఈరోజు ఎంత విధ్వంసకరంగా ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవడానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. అమృతా ప్రణయ్ కేసు వచ్చినప్పుడు మనం అంతా ఏం ఆశపడ్డామంటే మళ్ళీ ఇట్లాంటి కుల హత్యలు జరగకూడదు అని ఆశపడ్డాం. కానీ మన తెలంగాణలో కూడా సల్లూరు మల్లేష్, ఆ తర్వాత చాలా మంది కూడా చనిపోయారు. ఇదే కారణం, కులం అనే కారణం, కులం పేరు మీద జరిగిన హత్య. కానీ మీడియా మాత్రం చాలా పాలిష్డ్గా ఆనర్ కిల్లింగ్స్ అని, అంటే అదే పరువు హత్యలు అని చెప్పేసి ఫ్రేమ్ చేస్తుంది. ఇన్ని కేసులు నడుస్తున్నాయి, ఇన్ని కేసులు వస్తున్నాయి, కొత్త హత్యలు వస్తున్నాయి వెలుగులోకి. కానీ మనలో మార్పు లేదు. పైనుంచి రిజర్వేషన్ల మీద పడేడుస్తాం, ఈ రోజుల్లో కులం ఎక్కడుంది అని మాట్లాడతాం. వాళ్ళందరికీ ఇలాంటి ఘటనలు కనుగుప్పుగా ఎందుకు ఉండట్లేదు? ఇంకొకసారి కులం పేరు మీద చంపాలి, కులం వల్ల నేను చంపేయాల్సి వస్తుంది అనేటటువంటి వాళ్ళందరికీ బుద్ధి వచ్చేలాగా ఎట్లాంటి యంత్రాంగమైన పనిచేస్తుందా మన దేశంలో? ఏవి పని చేయకపోగా ఈరోజు ఆ పోలీస్ ఆఫీసర్స్ ఎట్లా అనగలిగినారు అదేదో వాడిని చంపండి పోండి అని ఐడియాస్ ఇవ్వడానికి ఆ పోలీసులు ఉన్నారు. అట్రాసిటీ చట్టాన్ని అప్పటి నుంచే వాళ్ళు అమల్లో చేస్తుంటే పరిస్థితి ఇంత దారుణంగా ఇంత దూరం వచ్చేదా? ఆ పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఈరోజు ఆ అమ్మాయి కుటుంబాన్ని అరెస్ట్ చేస్తారు, లీగల్ ప్రొసీడింగ్స్ అవుతూనే ఉంటాయి, ఎలాగో అది వేరే విషయం. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని ఖచ్చితంగా బ్రూటల్గా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది కాబట్టి. కానీ మరి ఆ రోజు ఆ మాటలు మాట్లాడిన పోలీసులను వదిలిపెట్టాలా? ఆ పోలీసుల లాగానే కదా మనం అందరం కూడా కుల వివక్షని లోపల అంటే చాప కింద నీరులాగా మనమంతా కూడా స్ప్రెడ్ చేస్తున్నాం. ఒక్కొక్కళ్ళ మెదళ్లను పరికించి చూసుకుంటే మనమందరం కూడా ఏదో ఒక పాయింట్లో వివక్షకి గురి చేస్తూనే ఉన్నాం ఇతరుల్ని అన్నప్పుడు మనందరం కూడా పోలీసు వ్యక్తులాగే కదా. అంటే చంపేసిన ఆ తల్లిదండ్రులకు ఆ ఐడియా ఇచ్చిన పోలీసులకు ఏమైనా తేడా ఉందా? ఇక్కడ ఆలోచించాల్సిన సమయం ఇది, మేల్కోవాల్సిన సందర్భం కూడా ఇదే. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తిగా వ్యవస్థ మొత్తం ఏకీకృతంగా పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఇదే సందర్భంలో మనం తీసుకోకపోతే చాలా కష్టం అవుతుంది ఈ దేశంలో.